తరగతి పిల్లలకు మ్యూజికల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇది అంటే అతి తొందరలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం మేడం, మీరు ఖచ్చితంగా రావాలి అన్నారు కాబట్టి నేను తొందరగా వచ్చేసాను. అయితే ఇది ఈవినింగ్ అయితే బాగుండేది, ఇది ఎండగా ఉంది చాలా. కాకపోతే అందరు పిల్లలు ఉండాలి అంటే ఈ కార్యక్రమం చూడాలి. రివిజన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, తర్వాత రీజన్ తో పాటు తర్వాత వీళ్ళు పెట్టినట్టు ఫ్రీ ఫైనల్ పేపర్ అంటే 1, 2 అటువంటి పరీక్షలన్నీ కూడా బాగా రాసి ఉంటారని కూడా నేను మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. అయితే ఈసారి కూడా సారు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 10/10 తీసుకురావాలి మా స్టూడెంట్స్. ఆ రకమైన కోచింగ్ ఇచ్చాం మేడం, బాగా కష్టపడుతున్నాం. మా స్టాఫ్ అందరు కూడా, పేరెంట్స్ కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారని ఒకసారి మాతో మాట్లాడుకోవడం జరిగింది.
క్లాస్ వాళ్ళు ఇప్పుడు నిలిచి మా స్కూల్ నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తుని టెస్ట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు కూడా మంచిగా కోఆపరేట్ చేసేవారు. మేము ఎలా చెప్తే అలా మంచిగా విన్నారు. కాబట్టి మాకు కూడా హ్యాపీగా ఉంది. ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, ప్లస్ మంచి ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. లైఫ్లో వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. My name is Sri Lakshmi Prasanna. I am from Sri Krishnaveni High School. I am studying in 10th class. ఈ స్కూల్ నాకు చాలా ఇచ్చింది. ఈ స్కూల్లో చదివిన 10th క్లాస్ వాళ్ళు ఎవరు ఈ స్కూల్ని మర్చిపోరని నేను అనుకుంటున్నాను. ఈ స్కూల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ స్కూల్ ఏదో ఒక మెమరబుల్గా మిగిలిపోతుందని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నందిని. ఐ ఎమ్ స్టడింగ్ 10th క్లాస్ ఇన్ శ్రీ కృష్ణవేణి హై స్కూల్. ఈ స్కూల్ నాకు ఎన్నో ఇచ్చింది. ఈ స్కూల్కి వచ్చినాక ఎంతో నేర్చుకున్నాను. కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటాను. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మనీష్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్ ఇన్ శ్రీ కృష్ణవేణి హై స్కూల్. నేను ఈ స్కూల్లో చదువుతున్నంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నందుకు కూడా చాలా బాగా ఉంది. థ్యాంక్స్. ఫ్రెండ్స్, నా పేరు బి సారిక. నేను శ్రీకృష్ణవేణి స్కూల్లో ఐజీలో చదువుతున్నాను. అండ్ ఈ స్కూల్ నాకు చాలా మెమరబుల్. ఈ స్కూల్లో నేను ఏం తెలుసుకున్నానంటే గ్రేడ్స్ అనేవి టెంపరీ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ పర్మనెంట్ అని తెలుసుకున్నాను. అండ్ నేను ఫ్యూచర్లో ఎయిర్ హోస్టల్ కావాలనుకుంటున్నాను. ఇంకా ఈ స్కూల్ స్టాఫ్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. Hi friends, my name is Bindu Madhavi. I am studying 10th class. I am studying in Sri Krishnaveni High School. ఈ స్కూల్ చాలా ఇచ్చింది నాకు. నేను ఫ్యూచర్లో డాక్టర్ కావాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. హాయ్, దిస్ ఈస్ కళ్యాణి, స్టడింగ్ ఇన్ 10th క్లాస్. అసలు ఈ స్కూల్ చాలా ఇచ్చింది. ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామంటే మాకు చాలా బాధగా ఉంది. కానీ పక్కగా మేము ఒక గ్రేట్ స్టేజ్లో ఉంటానని కోరుకుంటున్నాను. పక్కగా ఉంటాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వాతి, స్టడింగ్ 10th స్టాండర్డ్ ఇన్ శ్రీకృష్ణవేణి హై స్కూల్. నేను ఈ స్కూల్లో ఉన్నప్పటి నుంచి మా 10th బ్యాచ్ వరకు మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మేము ఇంకా మంచి స్టేజ్లో వెళ్ళి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వైశాలి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ కృష్ణవేణి హై స్కూల్ ఇన్ ఐజా. ఐఎమ్ 10th క్లాస్. ఈ స్కూల్ నాకు చాలా ఇచ్చింది. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చింది, ప్లస్ మంచి చదువును కూడా ఇచ్చింది. నేను ఇప్పుడు ఒక మంచి ర్యాంకర్గా ఉన్నానంటే దానికి కారణం మా ప్రిన్సిపల్ గారు. ఆయనకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్లో ఐపీఎస్ అయితే ఆయనకి నా మనసులో ఉండబడి ఉంటుంది. థ్యాంక్ యూ. Hi friends, I am Nandini. I am studying in Sri Krishnaveni High School in Aiza. ఈ స్కూల్ నాకు చాలా ఇచ్చింది కాబట్టి నేను కూడా ఫైనల్లో ఈ స్కూల్కి ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ స్కూల్ని వదిలిపెట్టి పోతున్నానంటే చాలా బాధగా ఉంది. బట్ నేను ఈ స్కూల్కి ఏదో ఒక పేరు తెచ్చే పోతా. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుచిత్ర. నేను కృష్ణవేణి స్కూల్లో చదువుతున్నాను. ఈ స్కూల్ నాకు చాలా అంటే చాలా ఇచ్చింది. 10 పాయింట్స్ తెచ్చినా తెచ్చుకున్నా అట్లీస్ట్ నేను ఈ స్కూల్కి ఏదో ఒక మంచి పని చేసి మాత్రం వెళ్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రమ్య. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ శ్రీ కృష్ణవేణి హై స్కూల్ ఇన్ ఐజా. నేను కృష్ణవేణి స్కూల్లో ఒక స్టూడెంట్. నాకు ఈ స్కూల్ చాలా మెమరబుల్. నా లైఫ్ చేంజ్ చేసింది. నేను నేను 10 పాయింట్స్ తెచ్చుకోకపోయినా నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. స్కూల్లో స్టాఫ్ ఏది పట్టించుకోకపోయినా, పిల్లలు చదవకపోయినా పర్లేదు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేశారు. ఐ లవ్ కృష్ణవేణి స్కూల్. 10 మందికి 10/10 వస్తే మీకు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపాల్ కు మీరు ఇచ్చేటువంటి ఘనమైనటువంటి బహుమానం అని నేను ఆశిస్తున్నాను. దాన్ని అది మీ చేతుల్లో ఉంటుంది. ఓకే, ఎవరు అధైర్యపడొద్దమ్మా. ఇవి కూడా ఒకలాంటి ఎగ్జామ్స్. ఇటువంటి ఎగ్జామ్స్ చాలా రాశారు. సో ఎటువంటి భయం వద్దు. గో ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ డూ హార్డ్ వర్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమి బాధ, ఏం సంతోషమయ్యా అంటే, బాధ అంటే స్కూల్ ని వదిలిపెట్టి వెళ్తున్నందుకు బాధగా ఉంటుంది. ఎందుకంటే మీరు దాదాపు 2nd క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి ఇక్కడ చదివింటారు ఈ స్కూల్లో. కాబట్టి మీకు చాలా బాధ ఉంటుంది. అలాగే సంతోషం ఎందుకంటే మీరు 5 తరగతులకు వెళ్తున్నందుకు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మొట్టమొదటిసారి అంటే ఈ బిల్డింగ్ అయిన తర్వాత జరుపుకుంటున్నారు. మరియు 10వ తరగతి విద్యార్థులకు మీ యొక్క తరగతి ఉపాధ్యాయులు సబ్జెక్టు వారిగా చాలా సూచనలు ఇచ్చింటారు. అయితే మరొకసారి ఎటువంటి టెన్షన్స్కు లోను కాకుండా మీరు ఎగ్జామ్ 100% మంచిగా రాయాలని కూడా కోరుకుంటున్నాను. అయితే ఐజా పట్టణంలో మొట్టమొదటిసారిగా గ్రేడ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత
10 పాయింట్స్ సాధించినటువంటి ఏకైక పాఠశాల మన కృష్ణవేణి హై స్కూలే అని కూడా నేను చెప్తున్నాను.